ముందరున్న చర్మం ఫ్రీగా వెనక్కి మూవ్ కావాలి. ఎంతవరకు మూవ్ కావాలంటే అప్ టు ఈడు వరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. అప్పుడే దాన్ని నార్మల్గా కన్సిడర్ చేస్తాం. కానీ చాలామందికి ఏంటంటే 100లో చూసుకుంటే కనుక 70% మెంబర్స్కి అంగం వెనక్కి పోదు. ఒకవేళ పోయినా కానీ టైట్గా పోతుంది, అంత ఫ్రీగా మూవ్ అవ్వదు. ఇట్లా ఫ్రీగా మూవ్ కాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఫిమోసిస్ వల్ల ఏంటి అంటే ఈ వెనక్కి చర్మం రాదు. కొందరికి ఇక్కడ వరకే వస్తుంది, కొందరికి ఇక్కడ వరకే వస్తుంది, కొందరికి ఇక్కడ వరకే వస్తుంది, కొందరికి వెనక్కి వస్తుంది కానీ టైట్గా మూవ్ అవుతుంది, పెయిన్ఫుల్గా మూవ్ అవుతుంటుంది. దీన్ని మనం ఫిమోసిస్ అంటుంటాం. ఈ ఫైమోసిస్లో ప్రాబ్లం ఏంటంటే ఈ ఫైమోసిస్ రావడానికి 100 మంది పేషెంట్లో ఫైమోసిస్ ఉన్న పేషెంట్లో చూసుకుంటే కనుక 70 మెంబర్స్ బెలనైటిస్ వల్లనే ఉంటారు. అంటే డయాబెటీస్ వచ్చిన పేషెంట్లు. అంటే మగవారిలో ఎప్పుడైతే డయాబెటీస్ అటాక్ అయ్యిందో ఆ డయాబెటీస్ వలన ఈ అంగం యొక్క ముందర చర్మము ఎర్రగా అయిపోవడము, థిక్ అయిపోవడము, క్రాక్స్ రావడము, తెల్లటి జిగురు లాంటిది రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీనివల్ల వెనక్కి రాదు, వాళ్ళు క్లీన్ చేసుకోనికి కూడా రాదు, వాళ్ళకి ఎరెక్షన్ అయినప్పుడు వెనక్కి అసలుకి రాదు. అంతేకాకుండా ఇంటర్కోర్స్ చేసినప్పుడు విపరీతమైన మంట నొప్పి ఉంటుంది, ఓసారి చిట్లిపోతుంటుంది కూడా, వాళ్ళు ఇంటర్కోర్స్ చేయడానికి భయపడుతుంటారు. ఇట్లాంటి దాన్ని మనం బెలనైటిస్ అంటుంటాం.